నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురు చూసినా పెద్ద ట్రైలర్ రానే వచ్చింది. రావడంతో ఏంద్రా స్వామి అరాచకం అన్నట్టుగా రామ్ చరణ్ మరొక్కసారి తన నట విశ్వరూపాన్ని చూపించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆ ట్రైలర్లో కనిపించింది. అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, స్టోరీ పరంగా చిన్న చిన్న కట్స్ తోటే హింట్స్ ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ని మొదట రెజ్లర్ అనుకున్నారు, ఆ తర్వాత మొదట క్రికెటర్ అనుకున్నారు, సెకండ్ పోస్టర్లో రెజ్లర్ అనుకున్నారు. ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్లో ఆయన రన్నర్ కూడా తెలిసిపోయింది. అంటే ఆ ఊరికి పెద్దగా అక్కడ ఉన్న యూత్కి రామ్ చరణ్ ఒక ఐకాన్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే తన ఊరికి సంబంధించి ఏదో సమస్యకు సంబంధించి ఈయన గేమ్స్లోకి రావడము, అది టర్న్ చేసిన విధానం, ఆ ఊరి సమస్య ఏంటి, దాన్ని అక్కడ దాకా ఎలా తీసుకెళ్ళాడు అనుకుంటూ ట్రైలర్లో అయితే మనకు హింట్ ఇచ్చేశాడు. అన్నీ బాగున్నాయి, ఒక్కొక్క చిన్న లోటు అనిపించింది. ఆ లోటు ఏంటి, అలాగే పెద్ద ట్రైలరు రాబోయే రోజుల్లో సినిమా పరంగా ఎలాంటి హైప్ని ఇవ్వబోతోంది, ప్లానింగ్స్, ప్రమోషన్ ప్లానింగ్స్ గురించి. మరి ఈ పెద్ద సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్గా ఇంకా ఒక స్టాంప్ వేయించుకునే అవకాశం ఎంతవరకు ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిన్నటి నుంచి అది ఈగర్గా వెయిట్ చేసిన పెద్ద ట్రైలర్ వచ్చిన తర్వాత పునకాల లోడింగ్ అన్నట్టుగానే ఉంది. ఏ మాత్రం ఎక్కడా తగ్గకుండా అన్ని ఎలిమెంట్స్ని చాలా అద్భుతంగా ట్రైలర్లో చూపించారు. చూశాక మీకేమనిపించింది? వాస్తవానికి చిరంజీవి గారు ఎంకింకరుడు అనే సినిమాలో ఆ బురదలో ఫైట్ ఒకటి ఉంటుందండి. ఫస్ట్ బిగినింగే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాడు, విలన్స్ని పట్టేసుకుంటాడు. ఫస్ట్ ఓపెనింగే విలన్స్ని పట్టుకోవటం, ఆ తర్వాత విలన్స్ వీళ్ళు బయటకు వచ్చి తప్పించుకుని వచ్చి వీళ్ళ మీద పగ తీర్చుకోవటం, తిరిగి పగ తీర్చుకోవడం అనేది కథాంశం. దాంట్లో ఆ బురద ఫైటు అప్పట్లో చాలా ఫేమస్ అయింది. బురదలో చిరంజీవి గారు చేసినటువంటి ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించినాయి ఆడియన్స్కి. మళ్ళీ ఏంటంటే అటువంటి ఫైట్స్ మళ్ళీ ఆ స్థాయిలో చూస్తామా, అప్పట్లోనే అంత బాగా తీశారంటే మళ్ళీ ఈవేళ అసలు ఎక్కడా దానికి తగ్గకుండా కొన్ని వందల మెట్లు పైన ఈవేళ రామ్ చరణ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో అతను కనిపించినటువంటి విధానం చాలామందిని కట్టిపడేసింది. పోలిక తీసుకురాకూడదో తెలియదు, కానీ మీకేంటంటే చిరంజీవి గారి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమాలలో చిరంజీవి గారి తర్వాత ఏంటంటే ఈ యాక్షన్ ఓరియంటెడ్, యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాపో లేకపోతే ఫైట్స్ బ్యాక్డ్రాప్కు సంబంధించి అనేటప్పటికీ భద్రాచలం లాంటి సినిమాలు శ్రీహరి గారు చేసి ఆయన కొన్ని బెంచ్ మార్కులు సెట్ చేశారు. మరీ ముఖ్యంగా భద్రాచలం సినిమా తెలుగులో అది మనకి ఒక దేని కింద కనిపిస్తుంది. హిందీకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే సల్మాన్ ఖాన్ చేసినటువంటి సుల్తాన్, అమీర్ ఖాన్ గారు చేసినటువంటి దంగల్, ఈ రెండు సినిమాలలో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ హీరోస్, ఒక మిడ్ ఏజ్ ఫాదర్ ఎలా ఉంటాడో అమీర్ ఖాన్ గారు దంగల్లో అలా కనిపిస్తూ, ఈయన అథ్లెట్స్కి వెళ్ళినప్పుడు ఈయన ఒక అథ్లెట్గా ఎలా ఉన్నాడు, ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు ఈయన అథ్లెట్గా ఎలా ఉన్నాడని ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారు. చూపించిన తర్వాత అలాగే సుల్తాన్ సినిమాలో ఫస్ట్ హాఫ్లో కనిపించే సుల్తాన్, సెకండ్ హాఫ్ ఏంటంటే అతను టోటల్గా దానికి దూరం అయిపోయిన తర్వాత ఆ టమ్మీ వచ్చేసి ఉంటుంది సల్మాన్ ఖాన్కి. అది నిలబడి తన షేప్ను చూసుకుని మళ్ళీ షేపప్ అవడానికి తిరిగి వెళ్ళి అతను చేసేటటువంటి ఆ విన్యాసాలు అవన్నీ చూసిన తర్వాత తెలుగులో ఎందుకు మన హీరోలు ఇట్లా చేయటం లేదు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడైనా చేస్తే చూద్దాం అనిపించినటువంటి ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రామ్ చరణ్ ఇవాళ ట్రైలర్లో తీర్చేశాడు అనమాట. ఒకసారి ఇక్కడ దక్షిణ భారతదేశంలో రామ్ చరణ్ అనే ఒక నటుడు ఉన్నాడు. వాడు తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు, తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడానికి తపన పడుతున్నాడు, కృషి చేస్తున్నాడు అనేటటువంటి విషయం వాళ్ళ పెద్ద ట్రైలర్ ప్రూవ్ చేసి ఖచ్చితంగా. అలాగే పాన్ ఇండియా కాబట్టి మీకేంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు వచ్చారు. నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులలో మరీ ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ ఆయన శివరాజ్ కుమార్ గారు ఆ పాత్ర, గౌరనాయుడు పాత్రని ఆయన ఒప్పుకొని చేయడానికి అంగీకరించి రావటం, అట్లాగే ఆయన చెప్పినటువంటి డైలాగ్, నాకు గెలవటం ముఖ్యం కాదు, బతకటం ముఖ్యం అని. అదేంటంటే వీటికి సంబంధించి యుద్ధ పాఠవాలకి, మల్ల విద్యలకు సంబంధించి కళలలో ఏంటంటే బ్రతికి చూపించాలని చెప్తారు. గెలిచి చూపించడం కాదు, బ్రతికి చూపించని చెప్తారు. బ్రతికి చూపించడం కన్నా గొప్ప ప్రతీకారం లేదు అనేది ఒక మాట. గెలవాల్సిన అవసరం లేదు, శత్రువుని ఓడించాల్సిన పని లేదు, కానీ నువ్వు బ్రతికి చూపించు, నువ్వు గొప్పగా బ్రతికి చూపించు, అదే గొప్ప ప్రతీకారం అనేటటువంటి ఒక
ఇన్డెప్త్ ఇది ఆ పాత్ర చెప్పింది. అట్లాగే నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది జగపతి బాబు గారి పాత్ర, ఆయన గెటప్, ఆయన ఆ పాత్ర ఏం చెప్పదలుచుకుంది, ఆ పాత్ర యొక్క ఆర్తి ఏంటి, ఆ పాత్ర యొక్క తపన ఏంటి అన్నది వెయిటింగ్. ఇప్పుడు తండ్రి క్యారెక్టరా లేకపోతే ఆ ఊరి పెద్ద ఎవరైనా అన్నది రివీల్ చేయకపోవడం అనేది పెద్ద సస్పెన్స్. బొమ్మని రాణి గారు ఆయన డబ్బింగ్, సొంతంగా ఆయన డబ్బింగ్ చెప్పుకున్నారు బొమ్మని రాణి గారు, అదొకటి బాగా నచ్చింది. నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, రవికిషన్ గారు కావచ్చు, దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్టులు ఫ్రమ్ తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్పురి. రవికిషన్ గారు భోజ్పురి, ఈజ్ ఫ్రమ్ ఆయన భోజ్పురి స్టార్ కదా, సూపర్ స్టార్ అక్కడ. వీళ్ళ దీస్ ఆల్ ఆర్ పీపుల్. ఆ తర్వాత మరీ ముఖ్యంగా అత్యంత ఆసక్తికరంగా ఉన్న మరొక అంశం ఏంటంటే చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి నటించారు. ఇవాళ మరి రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ గారు కలిసి నటిస్తున్నారు. ఆ వారసులు అనేది ఒకటి అత్యంత ఆసక్తికరంగా, వాళ్ళ కెమిస్ట్రీ ఎట్లా ఉంటుందో చూడాలని చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు రివీల్ చేసిన 2 పాటల్లో ఒకటేమో తన గురించి తాను, చికిరి పాట ఏమో తన గురించి తాను పాడుకుంటున్నాడు, ఆ అమ్మాయి గురించి పాడుకుంటున్నాడు తప్ప వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేసిన స్టెప్పులు వేసింది లేదు. రై రై రారా అది కాదు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ వచ్చేసి శృతి హాసన్ గారితో, అది 23 దాన్ని భోపాల్లో లాంచ్ చేస్తున్నారు. అక్కడ శృతి హాసన్ గారు ఖచ్చితంగా ఇంకొక పాట వీళ్ళిద్దరు డ్యూయట్. అది ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొని ఉంది. చాలా ఆసక్తికరమైనటువంటి కథా కథనాలు అన్నవి మనకు తెలుస్తున్నాయి. కాకపోతే 2 పాత్రల 1 పాత్ర అన్నది తెర మీద చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే మనం అంత తొందరగా మనల్ని తెలియకుండా ఒక మాయలో పెట్టాడు బుచ్చిబాబు. మాయలో పెట్టి మనకు చెప్పింది ఒకటి, లోపలికి వెళ్ళిన తర్వాత మరొకటి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా పదే రెగ్యులర్ క్యారెక్టర్ దగ్గర ట్విస్ట్ ఉంటుంది. అదే ఉంటుంది అంటే ఎవరో సాధించలేనిది ఇంకెవరో సాధించేటటువంటి, అక్కడ మీకు ఆ పాత్ర చెప్తోంది. ఏమని చెప్తోంది, మీరు నేను ఆడానని అనుకుంటున్నారు కానీ నేను పోరాడానని చెప్తున్నారు. కాబట్టి దేనికోసం పోరాడాడు, ఎందుకోసం పోరాడాడు అన్నది, ఆ కొండ కింద ఉన్నటువంటి ఆ ఊరు వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, ఇలా చాలా కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టమూడు. మీకు సుకుమార్ గారి స్కూల్ అంతా ఎట్లా ఉంటుందంటే, సుకుమార్ గారి ప్రేషిష్యుడు కాబట్టి సానా బుచ్చిబాబు, మన భాస్కర్ గారు కావచ్చు, మన శ్రీకాంత్ అడ్డాల గారు కావచ్చు, దాని సో మెనీ పర్సన్స్ కదా వీళ్ళందరూ క్రియేటర్స్. మొదట సుకుమార్ గారు ఏం చేస్తారంటే ఓపెనింగే పీఠముడు వేసేస్తాడండి సుకుమార్ గారు. మొత్తం ఓపెనింగ్ సీన్లోనే, ఓపెనింగ్ ఎపిసోడ్లోనే మీకేంటి ఒక పీఠముడి వేసేసి ఆ పీఠముడిని ఇప్పుడు విప్పడం ఎలా అనేది మిగతా స్క్రీన్ ప్లే అంతా సుకుమార్ గారు నడిపించేది. అదే సానా బుచ్చిబాబు గారు తీసుకున్నారు. ఆవేళ ఆర్య చేసినప్పుడు కూడా సుకుమార్ గారితో తోలేటి ప్రకాష్ కానీ, వేమారెడ్డి కానీ, దెర్ ఆర్ సో మెనీ పీపుల్, వాళ్ళందరూ కలిసి చేసినటువంటి ఆ ఏదైతే ఉందో, ఇక్కడ ఈవేళ సుకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి సమస్తము సమకూర్చి ఆయన కూడా సెట్లో ఉండి ఈ సినిమా పూర్తయ్యేంత వరకు తన సినిమా పనులు ఏమైనంటే అవి ఈ సెట్లోనే కూర్చొని రాసుకుంటూ చేసుకుంటూ అట్లా ఆయన ఇక్కడ ఒక పెద్ద దిక్కులాగా వ్యవహరించారు. వాళ్ళ వృద్ధి సినిమాస్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ, మనమందరం కూడా ఎదురు చూస్తున్నాము. కొత్త నిర్మాత వాళ్ళు చాలా తపనతో సినిమాని తెరకెక్కించారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన వివై ప్రవీణ్ కుమార్ గారు, రామ్ చరణ్ గారితో తొలినాళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరి కళ అనమాట. ఈ కళ పెద్ద రూపంలో మనం సగర్వంగా తలెత్తుకునేటటువంటి సినిమా అయితే తెలుగు సినిమా చరిత్రలో పెద్ద నిలిచిపోతుంది సంజయ్ గారు. చాలా కాలం తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనుకునేటటువంటి ఒక ఆలోచన పెద్ద ట్రైలర్ కలిగించింది. థియేటర్కి వెళ్ళి మొదటి రోజు అభిమానులతో వాళ్ళ క్యారెక్టర్ల మధ్య సినిమా చూడాలని అనిపించింది. ఎంటైర్ ట్రైలర్లో బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ తన గురించి చెప్పినప్పుడు ఆ మ్యూజిక్ బిట్ అదొకటి బాగా అనిపించింది. బట్ ఆర్ఆర్ ఎందుకో డిసప్పాయింట్ చేసింది అన్న ఒక ఫీలింగ్ ఉంది. అది నాకు అనిపించింది. 2 సాంగ్స్ అంతా సౌండ్ చేసాయి, సోలో రై రై రాగా అది కూడా అసలు లిరిక్స్ పరంగా ఓ రేంజ్ లో వెళ్ళిపోయింది. 135, 150, 160 మిలియన్స్ దాటేసాయండి. అది చూసుకున్నప్పుడు ఆర్ఆర్ విషయంలో ఎక్కడో ఆర్ఆర్ మిస్ అయ్యింది, ఇది ఏఆర్ రెహమాన్ మార్క్ లా కనిపించట్లేదు, సాంగ్స్ అంత అద్భుతంగా ఇచ్చేసి ఇక్కడ కొంచెం బీజిఎం పోగొట్టాడేమో అనేసి ఒక చిన్న డిసప్పాయింట్ అయితే ఫ్యాన్స్ కు. నేను ఆర్ఆర్ విషయంలో నిజంగా ఎదురు చూస్తున్నానండి, సినిమాలో ఎక్కువ ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆ మధ్య రెహమాన్ గారు చేసినటువంటి సినిమాల్లో ఆర్ఆర్కి సంబంధించి మామన్నన్ సినిమాకి, రాయన్ సినిమాకి చేసినటువంటి ఆర్ఆర్ అద్భుతం అనమాట. 2 సినిమాలకు చేసింది. మరీ ముఖ్యంగా మామన్నన్ అయితే చిన్న ఎక్స్ప్రెషన్, ఉదయనిధి స్టాలిన్ ఇలా తిప్పేటప్పటికి ఒక బీజిఎం ఇస్తాడు. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఇంకా ఎక్కువ, అంటే మనం ఇంకా ఎక్కువ ఆశించడం ఏంటంటే అక్కడ ఆ పాత్ర, ఆ సన్నివేశమో, అక్కడ తీవ్రత ఏదైతే ఉందో అది ఎంత అడిగితే అంతే ఇవ్వగలరు వీళ్ళు కూడా. చూద్దాం, ఎన్నో రోజులు లేదు, జూన్ 4కి
జూన్ 3 చూసేస్తాం కాబట్టి. ఓకే, రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ని, ఆ డిజైన్ చేసిన దాన్ని, ఈ దాంట్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించిన విధానం గురించి ఏం చెప్తారు? అది నిజంగా ఇవాళ రిలాక్స్ అవ్వచ్చండి. స్టార్ హీరోగా ఆయన రిలాక్స్డ్గా చేయొచ్చు. నచ్చినటువంటి గాడ్జెట్స్, కాస్ట్యూమ్స్, గ్రాండియర్గా కనిపించేటటువంటి పాత్రలు, హీరోయిజం ఉట్టిపడేటటువంటి పాత్రలు, స్టైలిష్గా ఎలివేషన్స్. ఇప్పుడు మన రజనీకాంత్ గారు ఎలివేషన్స్ ఉంటాయి, అస్సలు కష్టపడాల్సిన పని ఉండదు అనమాట. స్టైల్తో అంతే, జస్ట్ ఒక స్టైల్ స్వాగ్ దాంతో నడిపించేసి ఒక పంచ్ లైన్ వేసేసి చేసుకోవచ్చు. కానీ కాదు, ఆ పాత్ర యొక్క తీవ్రత ఏంటి, ఆ పాత్ర యొక్క గాఢత ఏంటి, దానిని అర్థం చేసుకుని దర్శకుడు ఏదైతే కన్న కళ ఉందో, ఇక్కడ దర్శకుడి కన్న కళతో పాటు ఇక్కడ రత్నవేలు గారి యొక్క కృషిని మనం ఇక్కడ ఖచ్చితంగా, సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు గారు, ఆయన్ని మనం ఖచ్చితంగా ఆయన అభినందించి తీరాలి. ఆయన అసలు రత్నవేలు గారు చెప్తున్నారు అనమాట, రత్నవేలు గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చూస్తే ఆయన మాట్లాడుతున్నారు, పర్వాలేదు దీన్ని మేము ఏదో విధంగా మేనేజ్ చేసేయగలం ఈ షాట్, అట్లా కాదు ఇట్లా అంటే. అసలు రామ్ చరణ్ గారు ససేమిరా లేదు, అది నించోవాలి అంటే లైటింగ్ చేసేటప్పుడు ఆయనే వెళ్ళి నించుని ఆయనే, అది చిరంజీవి గారు కూడా 1.5 గంటకు మించి ఆయన లొకేషన్లో లేరు. చిరంజీవి గారు చరణ్ చేస్తున్నటువంటి విన్యాసాలు చూసి చిరంజీవి గారు తట్టుకోలేక చిరంజీవి గారు అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చేసారు లొకేషన్ నుంచి. తెలుసా మీకు విషయం? చిరంజీవి గారు చరణ్ పడుతున్న కష్టం చూసి చిరంజీవి గారు తల్లడిల్లిపోయారు. తల్లడిల్లిపోయి ఆయన ఆ కష్టాన్ని చూసి ఓకే వీడు కష్టపడుతున్నాడు, నలుగుతున్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యారు. తట్టుకోలేకపోయారు, కష్టాన్ని చూసి తట్టుకోలేకపోతే. అంటే ఇక్కడ మనకు ట్రైలర్ ఏం చెప్తోందంటే అండి, ఒక హీరో ఒక సినిమాకి తను ఎంత పెట్టగలడంటే, ఒక సినిమాకి చెందినటువంటి కష్టమే, ఒక సినిమాకి సంబంధించినటువంటి కష్టమే హీరో అక్కడ ఎఫర్ట్ చేయగలడు, పెట్టగలడు. 10 సినిమాల కష్టం ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాకి అతనికి. 10 సినిమాల కష్టం ఇచ్చి 10 సినిమాల 10 సినిమాల్లో ఎంత కష్టం ఉంటుందో ఒక హీరో అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఒక సినిమాలో. మీకు ఒక సినిమాలో ట్రాన్స్ఫార్మ్ అయ్యి చేసి చూపించాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, మరీ ముఖ్యంగా ఎక్కువ యాక్షన్ రిలేటెడ్ ఉన్నాయి. ఈ యాక్షన్ రిలేటెడ్ నంబర్ ఆఫ్ యాక్షన్ రిలేటెడ్ అయిపోయేటప్పటికి ఏమైపోయిందంటే, మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఒకవైపు యాక్షన్ కొరియోగ్రాఫర్ అక్కడే ఉండాలి, తర్వాత మీకు స్పోర్ట్స్ పర్సనాలిటీ, స్పోర్ట్స్లో ఎవరైతే దిగ్గజాలు ఉంటారో, నిష్ణాతులు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఉండాలి. వీళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం అవ్వాలి. ఆ ఎమోషన్ని కరెక్ట్గా ఆ షాట్లో కన్వే చేయాలి. ఎక్కడ వేసుమెత్తు తేడా వచ్చినా శరీరం అసలు మన స్వాధీనంలో లేనట్టే అనమాట. దానికోసం మీకు ఇక్కడ రత్నవేలు గారు మొన్న చెప్తున్నది చూశాను నేను. దానికోసం ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రిపరేషన్ డేస్, నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్, నంబర్ ఆఫ్ హోంవర్క్స్, నంబర్ ఆఫ్ ప్రిపరేషన్ డేస్. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో, రోబో సినిమాకి ఆయన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు. రోబో సినిమాకి సంబంధించి ఆయన 1600 పేజీలు మాన్యువల్ రాశాడు. ఆయన 1600 పేజెస్ సీన్ బై సీన్, షార్ట్ బై షాటు, ఆయన సినిమాటోగ్రాఫర్గా దేనిని ఎట్లా చెయ్యాలి, ఎట్లా తీయాలి, ఏ లైటింగ్ స్కీమ్లో తీయాలి, దాని హీరోని ఎట్లా కావాలని చెప్పి 1600 పేజీల మాన్యువల్ రాసుకున్నాడు. ఆయన రాసుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళాడు. అట్లాంటి ఒక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు. అట్లాంటి రత్నవేలు గారు ఇక్కడికి వచ్చి ఏంటంటే, నంబర్ ఆఫ్ డేస్ ఎక్సర్సైజే అండి, నంబర్ ఆఫ్ డేస్ ప్రిపరేషనే. అంటే రోజు మీరేంటంటే, మీరు స్కూల్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్లో కూర్చొని, సాయంత్రం పీఈటీ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అగైన్ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ హోంవర్క్ ఇచ్చి పంపించలేదు, షూటింగ్ ఉండదు. మీరు వెళ్ళాల్సిందే డైలీ లొకేషన్కి వెళ్ళాలి, ఆ గెటప్ వేసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, షూటింగ్ ఉండదు. ఇలా నంబర్ ఆఫ్ డేస్ చేశారు. ఎక్కడి నుంచి పెడుతున్నాం, ఏ షాట్ పెడుతున్నాం, ఎలా చేస్తున్నాం, ఏది బాగుంటుంది, ఏ లైటింగ్లో చేస్తున్నాం, ఇదంతా ఎక్సర్సైజ్ చేసుకుని అప్పుడు షూట్కి వెళ్ళారు. ఇక్కడ మీకు ఎక్కువ సమయం తీసుకుంది సినిమా. ఇక్కడ మళ్ళీ విఎఫ్ఎక్స్ మళ్ళీ ఇక్కడ ఇవి వస్తాయి, అందుకు లేట్ అవ్వటం ఒకటి. లేట్ అయినా కూడా ఏంటంటే, ఒక మృష్టాన్న భోజనం అభిమానులకి, ప్రేక్షకులకి, సినిమాని ప్రేమించినటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఆయన నటనలో ఇప్పటికే కష్టపడ్డాడు, నిష్ణాతుడు, అన్నీ తెలుసు. కానీ ఆయన నటనా జీవితంలోనే ఒక కలికితురాయి ఈ సినిమా అవుతుందని అనిపిస్తోంది. ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలి. ఎందుకంటే ఆయన కోసము, బుచ్చిబాబు గారి కోసం, ఇద్దరి కోసం. ఎందుకంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇప్పుడు బుచ్చిబాబు అనేవారు ఒక దిక్సూచి కాబోతున్నారు. కష్టపడితే మనం సినిమా ప్రపంచాన్నే నమ్మితే, మన స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే, ఎంత పెద్ద డైరెక్టర్నైనా, ఎంత పెద్ద హీరోనైనా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్నైనా కన్విన్స్ చేయవచ్చు మన దగ్గర బలం ఉంటే అనేది. సానా బుచ్చిబాబు హిట్ కొడితే అది ప్రపంచానికి తెలుస్తుంది.
దాంతోపాటు ఒక స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో కొడుకైనా సరే కింద నుంచి వెళ్ళి రావాల్సిందే, ఎదగాల్సిందే, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే అంటూ రామ్ చరణ్ గారు మరొకసారి రేపటి అప్కమింగ్ హీరోస్కి మనము ఎంత పెద్ద లెవెల్లో ఉన్నా మనల్ని మనం మలుచుకున్నప్పుడే, ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడే మనం ఒక స్టార్ హీరో అవుతాము అన్న విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి. దీంతోపాటు ఇద్దరు వారసుల అంటే స్టార్ హీరో కొడుకు కూతురు మరి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది, ఆ స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు అన్నట్టుగా ఎక్కడ వీళ్ళిద్దరి కెమిస్ట్రీలో ఒక సింకబుల్ సీన్స్ ఏవీ లేవు. ఒకవేళ మీరు అన్నట్టు ఆ సాంగ్ రిలీజ్ అయితే అది ఎలా ఉంటుంది, దాన్ని ఏఆర్ రెహమాన్ గారు మామూలుగానే మ్యూజికల్ సాంగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సాంగ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఆర్య అదే మన డైరెక్టర్ సుకుమార్ గారిది ఐటమ్ సాంగ్ పేలిపోతూ ఉంటుంది. మరి శృతి హాసన్ గారు దీంట్లో యాక్ట్ చేస్తారు. ఐటమ్ సాంగ్స్ లేవు, ఇక్కడ ఐటమ్ సాంగ్ ఉంది. అంటే అసలు మరి దాన్ని ఎలా మలిచారన్నది అదొక ఉత్కంఠ. మొత్తానికైతే ఫీస్ట్ అయితే అందించారు సార్. మరి సినిమా పైన అంచనాలు అయితే ఓ రేంజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ థియేటికల్ రైట్సే 170 crores అమ్ముడయ్యాయంట. అంటే సేఫ్ జోన్లో 350 కోట్లు బడ్జెట్. బట్ 1000 crores అనే ఒక పెద్ద భారాన్ని అయితే మొయ్యాల్సి ఉంటుంది ఇప్పుడు సినిమా అంతా. ఎందుకంటే ఇప్పుడు ఆ మార్క్ అనేది 1500 crores అనేది దాటి ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దురంధర్ తోటి 1600 కోట్లు ఏమో రీచ్ అయినట్టుంది. ఇప్పుడు ఆ భారం అనేది సినిమా పైన ఎలా ఉంటుంది అనేది అదొకటి కొంచెం మీకు లేదు, ఆ మార్క్ చేరుకుంటా 1600 కోట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సాధ్యమవుతుంది అంటారా? చేరుకుంటారు. చూడండి మీరు అదే అండి భారతీయ భాషలు. ఎందుకంటే మనకు RRR తర్వాత డిసప్పాయింట్ చేసినప్పటికీ గేమ్ చేంజరు నార్త్ ఇండియన్ పీపుల్ వెయిటింగ్ ఫర్ రామ్ చరణ్స్ వాట్ నెక్స్ట్ అని వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, ఖచ్చితంగా ఆ సెక్షన్ ఆడియన్స్ని అతను రీచ్ అయిపోతాడు, నో డౌట్ ఇట్ ఆల్. చూద్దాం. మొత్తానికైతే ఎవరు చెప్పని ఒక కోణాన్ని అంటే కొన్ని సినిమాలతో కంపేర్ చేస్తాం. అవును, చెప్పిన విశ్లేషణలో నేను ఇందాక శ్రీహరి గారి పేరు ఎందుకు తీసుకొచ్చానంటే శ్రీహరి అనే పేరు యమకింకరుడు. సరే, అది మా చిన్నతనంలో మాకు తెలిసిన మేము చూసిన చిరంజీవి గారు ఏమంటే ఇప్పుడు మైథలాజికల్ వాటికి సంబంధించి ఎవరికి ఎన్టీ రామారావు గారు ఏమీ మిగల్సలా. కమర్షియల్ సినిమాలకి, యాక్షన్ సినిమాలకి, డాన్సులకి సంబంధించి చిరంజీవి గారు ఎవరికి ఏమీ మిగల్సలా. కానీ ఆ మిగల్సినటువంటి దానిలో వీళ్ళు ఏదో కొత్త చేసి చూపించాలి, అద్భుతం చేసి చూపించాలి. శ్రీహరి అన్నయ్య పేరు ఎందుకు తీసుకొచ్చానంటే నేను శ్రీహరి గారు స్వతహాగా ఆయన రెజ్లర్. అవును. తర్వాత ఆయన నేషనల్స్కి వెళ్ళి ఆయన బంగారు పథకం సాధించినటువంటి వ్యక్తి. ఆయన చేయగలరు, ఏ విన్యాసం అయినా చేయగలరు, ఏ ఎక్సర్సైజ్ అయినా చేయగలరు, ఏ ఇదైనా ఆయన చేసేసేయగలరు. మేకఓవర్ విషయం ఇక్కడ హీరోలు తమను తాము మేకఓవర్ చేసుకోవాలి. ఆ విధంగా మీకు ఒక ఆకృతి కనిపించాలంటే మన తెలుగు సినిమాలకు సంబంధించి ఇటువంటి శరీరాకృతి గతంలో చూపించినటువంటి వాళ్ళల్లో మనకి అర్జా జనార్దన్ రావు గారిని ఆంజనేయ స్వామి పాత్ర ఆయన అనమాట. సంపూర్ణ రామాయణం ఈ సినిమాలో భారతశ్రీ మిస్టర్ ఏషియా ఆయన. ఏది అథ్లెటిక్స్కి సంబంధించి ఈ యోధుడిగా మిస్టర్ ఏషియా ఆయన. మీకు అర్థమవుతుంది కదా. అటువంటి శరీరాకృతి చూపించాలి అంటే ఎన్ని త్యాగాలు చేసి ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకుని ఉండాలి, ఎన్ని గంటలు శారీరక శ్రమ చేసి ఉండాలి అన్నది తెర మీద రేపు ఖచ్చితంగా రామ్ చరణ్ చూపించబోతున్నాడు. ఒక అద్భుతాన్ని తెలుగు తెర మీద ఆయన ఆవిష్కరించబోతున్నాడు. ఖచ్చితంగా ఆవిష్కరించాలి. సినిమా ఎప్పుడు ముందుకు వెళ్ళాలి, సినిమా మీద డిపెండ్ అయిన కుటుంబాలు ఎప్పుడు బాగుపడాలి అన్నప్పుడు ఆ సినిమా ప్రపంచం అనేది నడుస్తూ ఉన్నప్పుడు మిగతా కుటుంబాలన్నీ బాగుంటాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.